నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా పెద్ద కొట్టాయి ఉత్సవాలు 4వ రోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ తిరుపతి ఘాట్పాడి డబుల్ లింక్ కేంద్ర రైల్వే శాఖ ఆమోదం రెవెన్యూ శాఖ అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం రెవెన్యూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం తిరుమలలో ప్రారంభమైన వార్షిక వసంతోత్సవాలు నేటి నుంచి 3 రోజుల పాటు ఆర్థిక సేవలు రద్దు శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజులో భాగంగా ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివెర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఆలయంలో నిన్న రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివెర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. कैलासवासी भगवान श्रीकाళहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालयः ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामी वारी యొక్క క్షేత్రమందు పెద్ద కొట్టాయి ఉత్సవాలు శ్రీరామనవమి అనగా 6వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు పౌర్ణమి వరకు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పెద్ద కొట్టాయి ఉత్సవంలో ప్రదోషకాల సమయం ముందు స్వామివారికి అభిషేకము ధూప దీప నైవేద్య మంత్ర పుష్పాలు సమర్పించిన వెంబట అలంకార మండపం నుంచి కూడా స్వామి అమ్మవారు బయలుదేరి ఊంజల్ సేవ మండపం ప్రదక్షిణంగా చతుర్వేద షష్ఠితో వచ్చి తిరిగి ఆ
ఉంజల సేవ మండపం నందు ఉంచి విశేషంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ పట్టనుంది. తిరుపతి కోట్పాడి డబుల్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆమోదం తెలపడంపై శ్రీకాళహస్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుపతి పాకాల కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై శ్రీకాళహస్తి వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వాసులు డాక్టర్ నివేదిత, డాక్టర్ ఉమేష్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుపతి పాకాల కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 332 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పని దినాలు కల్పించే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారని చెప్పారు. మరోవైపు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. ఈ డబ్లింగ్ ప్రాంతంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని, తద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు, ఇక కాట్పాడికి వెళ్లవలసిన ప్రయాణికులకు శ్రీకాళహస్తి నుంచి రైలు సదుపాయం దొరకడం ఇలాంటి అనేక ప్రయోజనాలు సమకూర్చడం హర్షించదగ్గ విషయమని, దీనికి శ్రీకాళహస్తి వాసులుగా తాము ఉమ్మడి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా తిరుపతి, నెల్లూరు ప్రాంతాలు విద్య, వైద్య హబ్లుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రీజియన్ కు లబ్ధి చేకూరుతుంది. ఎలక్ట్రానిక్స్, సిమెంటు, స్టీలు తయారీ కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు వస్తున్నాయి. అదేవిధంగా 7 పై వంతెనలు, 30 అండర్ పాస్ బ్రిడ్జిలు రానున్నాయని, తద్వారా ఈ రైలు మార్గంలో వచ్చే అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. నిన్నటి రోజున రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించినటువంటి తిరుపతి పాకాల కాట్పాడి సింగిల్ లైన్ గా ఉన్నటువంటి లైన్ ను డబ్లింగ్ లైన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. 1332 కోట్లతో బడ్జెట్ విడుదల చేస్తూ 400 గ్రామాలలోని 14 లక్షల మంది ప్రజలకు
35 లక్షల పని దినాలను కల్పిస్తూ అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల పని కల్పిస్తూ ఎంప్లాయ్మెంట్ని ఇస్తూ ఆదాయాన్ని కూడా పెంపొందిస్తూ ఉన్నటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఈ లైన్ అభివృద్ధి చెందడం వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఎవరైతే విద్యార్థులుగా ఉండి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి తిరుపతి, పాకాల, కాట్పాడి నుంచి వస్తున్నటువంటి వారందరికీ కూడా సమయం వృధా కాకుండా ఆదా చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ కాళహస్తివాసిగా ఉంటూ నేను కూడా కాట్పాడి నుంచి కాట్పాడికి వెళ్ళాలంటే చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ లైను వేయడం వల్ల ఈ సమయం ఆదా అయ్యి పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ రైల్వే మినిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో సాధించినటువంటి మొట్టమొదటి అతి పెద్ద ప్రాజెక్టుగా మనము గుర్తించవచ్చుగా నా అభిప్రాయం. ఎంతో కాలంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఎదురు చూస్తున్నటువంటి తిరుపతి, పాకాల, కాట్పాడి రైల్వే డబ్లింగ్ పనులు ఈరోజు నిన్న వైష్ణవి గారు ప్రకటించడంతో చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే సింగిల్ లైన్ కారణంగా ట్రాఫిక్ ఏర్పడి చాలా ప్రముఖ ట్రైన్లను దారి మళ్లించి అటు కాట్పాడి, అరక్కోణం, పుత్తూరు, రేణిగుంట మీదుగా అట విజయవాడ వెళ్ళేటివి. దానివలన ఉత్తరాదికి వెళ్ళవలసిన ప్రముఖ పట్టణాలకు వెళ్ళాల్సిన విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అటు పారిశ్రామికవేత్తలు చాలా అవస్థలు పడేవాళ్ళు. ఈరోజు ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రముఖ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ఇటు దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్ళే ట్రైన్లు లింక్ ఏదైతే ఉంటుందో అది తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులు పూర్తయితే ట్రాఫిక్ తగ్గి వచ్చేపోయే ట్రాఫిక్ కొంత ఫ్రీ అవుతుంది. కాబట్టి ప్రముఖ రైళ్లన్నీ కూడా ఇటు తిరుపతి, చిత్తూరు, పాకాల ప్రాంతాల్లో నిలబడి అక్కడున్న విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యాపారస్తులకి అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. దీనికి సుమారు 1300 కోట్లు కేటాయించినందుకు ఇటు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అటు రైల్వే మంత్రి వైష్ణవ్ గారికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అనాథలైన చిన్నారులను ఆర్థికంగా ఆదుకొని వారికి విద్యాభ్యాసం అందించాలని దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం సత్ఫలితాలను ఇస్తుంది. అనేక మంది అనాథల పాలిట కల్పవృక్షంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అనాథలైన చిన్నారులను ఆర్థికంగా ఆదుకొని వారికి విద్యాభ్యాసం అందించాలనే దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం సత్ఫలితాలను ఇస్తుంది. అనేక మంది అనాథల పాలిట కల్పవృక్షంగా మారింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరు గ్రామానికి చెందిన తనుజ తనకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 రూపాయలు పొందుతూ నేడు తన జీవనాధారానికి కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తూ తిరుపతి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నానని తెలిపింది. తన తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే చనిపోవడంతో తాను అనాథగా మిగిలిపోయానని, తన నానమ్మ తనను పోషిస్తూ జీవనాధారం సాగించేదని, అయితే తనకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు 4000 లబ్ధి పొందుతూ ఉండడంతో తాను నేడు తన కుటుంబానికి భారం కాకుండా తన జీవనాన్ని తానే సాగించుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేసింది. ఇంత మంచి పథకం ద్వారా అనాథలైన తమను మిషన్ వాత్సల్య పథకం చాలా ఆదుకుంటుందన్న కేంద్ర ప్రభుత్వానికి ఆ చిన్నారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. మాది కాపుగున్నేరు గ్రామం, శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లా. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నాన్నమ్మ ఉంది, ఆమె పోషిస్తుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. మిషన్ వాత్సల్య పథకం ద్వారా 4000 వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు. 4000 వచ్చినందుకు నేను పెన్సిళ్ళు, పెన్నాలు అవన్నీ కావాలంటే కొనుక్కుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు. అది కేంద్ర ప్రభుత్వం 4000 ఇస్తుంది. నాకు కావాల్సినటువన్నీ కొనుక్కుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్ లో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు భయోందోళనకు గురవుతున్నారు.
కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు రైల్వే ప్లాట్ఫారంపై రావాలంటేనే భయపడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. శ్రీకాళహస్తి రైల్వే ప్లాట్ఫారంపై రావాలంటే ప్రయాణికులు భయపడవలసిన పరిస్థితి శ్రీకాళహస్తి రైల్వే ప్లాట్ఫాంపై గోచరిస్తుందని ఎక్కడ చూసినా కోతులు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు లోపలికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అయితే కోతులు ఎక్కడ గాయపరుస్తాయో ఎక్కడ పైన పడతాయో అనే భయాందోళనలో ప్రయాణికులు ఉన్నారని ఇకరైనా రైల్వే సిబ్బంది మరియు అటవీ శాఖ సిబ్బంది, పురపాలక శాఖ సిబ్బంది ఈ కోతుల బెడద తప్పించే విధంగా కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. శ్రీకాళహస్తి పట్టణం రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మేము ఈ రైల్వే స్టేషన్ దగ్గర కోతులు విపరీతంగా ఉన్నాయి. దానివల్ల ఇక్కడ వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు గురి కావడం వల్ల అసౌకర్యంగా ఉంది. ఇక్కడే కాకుండా పట్టణంలో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రైల్వేకి మరియు అటవీ శాఖ వారికి మరియు మున్సిపాలిటీ వారికి బాధ్యత ఉంది. వీరు కోతుల్ని నియంత్రించాల్సిందిగా కోరుతున్నాము. వీటిని పట్టి దూర ప్రాంతాలైన అడవుల్లో వదిలి వాటిని సంరక్షించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. ఏర్పేడు మండలం అముడూరు పంచాయతీలో గ్రామ కంఠానికి చెందిన భూమి కబ్జా కాకుండా కాపాడాలని స్థానిక గ్రామస్తులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినిత కోటను కోరారు. ఈ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వారికి ఆమె తెలిపారు. ఏర్పేడు మండలం అముడూరు పంచాయతీలో గ్రామ కంఠానికి చెందిన భూమి కబ్జా కాకుండా కాపాడాలని స్థానిక గ్రామస్తులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినిత కోటను కోరారు. మల్లంపల్లి గ్రామంలో సర్వే నెంబరు 300/10లో 1.92 ఎకరాలు ప్రభుత్వ గ్రామకంఠం భూములను వైసీపీకి చెందిన ఎంపీపీ కబ్జా చేసి పట్టాలు చేసుకోవడానికి పన్నాగాలు పన్నుతున్నారని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు. భూమిని కాపాడాలని ఈరోజు గ్రామస్తులు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వినిత కోటకి వినతి పత్రం ఇచ్చారు. గ్రామకంఠం భూమిలో గ్రామస్తుల కోసం, ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రి లేక పిల్లలకి ప్లే గ్రౌండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నామని, అలా కాకుండా కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పట్టించుకోవాలని తెలిపారు. ఈ సమస్యను వినిత కోట వెంటనే శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి తెలిపి మల్లంపల్లి గ్రామస్తులు భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ గారు తక్షణమే చర్యలు తీసుకొని కబ్జాలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. తొట్టంపేడు మండలంలోని విరూపాక్షిపురం గ్రామంలో వెలిసి ఉన్న రామమందిరం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలను బహూకరించారు. అనంతరం గ్రామంలోని భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ పెద్దలు కోల ఆనంద్ దంపతులకు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ సీతారాముల చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తిని కోరుకున్నానని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని లాడ్జిల్లో విచ్చలవిడిగా సాగుతున్న వ్యభిచారంపై పోలీసులు కన్నెర్ర చేశారు. తరచూ దాడులు నిర్వహిస్తూ కట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజులుగా వరుసగా తేరు వీధిలోని లాడ్జ్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని లాడ్జిల్లో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా లాడ్జ్లో ఈ వ్యవహారం వెలుగు చూడడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత 3 రోజులుగా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తున్నారు. చిన్న లాడ్జ్లోనే కాకుండా ప్రధాన వీధులే తేర వీధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి తేర వీధిలోని ఓ ప్రధాన లాడ్జ్లో రికార్డులను సిఐ గోపి వారి సిబ్బందితో కలిసి పరిశీలించారు. అంతేగాక గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. ఇక మేనేజర్ను విచారించారు. అలాగే ఓ లాడ్జ్లో దాడి చేసినప్పుడు 4 మహిళలు 2 మగవారు పట్టుబట్టడంతో వారితో పాటు లాడ్జ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో పరిసరాల్లో ఇలాంటి అపచారాలు జరగకుండా చూడాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. ఏపీ పీజీఆర్ఎస్ నందు ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు. రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజలు సంతృప్తి మేరకు అందిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవలసిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని పేర్కొన్నారు.
తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమావేశమయ్యారు. జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ నర్సింలు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనలతో కలిసి పలువురు ఆర్టీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా సర్వే అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఇక ల్యాండ్ అలియేషన్ సెక్షన్ 22A, భూముల క్రమబద్ధీకరణ, అసైన్మెంట్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్ సమస్యలు, ప్రీ హోల్డ్, ఇనాం, ఎస్టేటు తదితర భూ సంబంధిత రెవెన్యూ సర్వే సమస్యలపై సిసిఎల్ఏ ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, విస్తృతంగా, ఎలాంటి భూ వివాద రహితంగా ప్రజలకు ఉత్పన్నమైన సేవలు అందించుటకు, రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, విస్తృతంగా, ఎలాంటి భూ వివాద రహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించుటకు రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో సిసిఎల్ఏ నిర్దేశాల మేరకు ప్రస్తుతమున్న జీవోలు, మార్గదర్శకాల స్థానే ఏమైనా అవసరమైన మార్పులు, చేర్పుల కొరకు వర్క్షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో నేడు వర్క్షాప్ నందు విస్తృతంగా మేధోబంధనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు, సలహాలను తీసుకొని సిసిఎల్ఏకి కన్సాలిడేటెడ్ చేసి పంపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాన్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్టీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, సంబంధిత కలెక్టరేట్ సిబ్బంది, ఆర్ఐ, విఆర్ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వేసవి సందర్భంగా స్వామివారికి వేసవి తాపం తీర్చేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి రోజు వరకు ఏటా వసంతోత్సవాలు నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీగా వస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయం వెనక ఉన్న వసంత మండపంలో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనుంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలపై వజ్ర కవచం ధరింపజేసి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంచనాది అభిషేకాలు నిర్వహిస్తారు. వసంత మండపాన్ని అటుపోయి వాతావరణం తలపించేలా జంతువులు, పక్షులు, బొమ్మలతో పాటు పూలు, పండ్లు, మొక్కలతో అలంకారాలు చేపట్టారు. వసంతోత్సవాల కారణంగా 3 రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో పరువు హత్య చోటు చేసుకుందన్న ప్రచారం కలకలం రేపుతుంది. బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇది పరువు హత్య అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు విచారిస్తున్నారు. రామచంద్రపురం మండలం నెత్తకుప్పం గ్రామానికి చెందిన దళిత యువకుడు అజార్ చంద్రగిరి మండలం నరసింగాపురం దారిలోని కొత్తూరు దళితవాడలో ఉంటున్న తన సోదరి ఇంటికి తరచూ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో నరసింగాపురం కాలనీకి చెందిన 17 ఏళ్ల మైనర్తో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు ప్రచారం ఉంది. 6 నెలల క్రితం బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు అబార్షన్ చేయించారు. అప్పట్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అజర్పై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. జైల్లో ఉన్న అజర్ను బాలిక కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలిసి బాలికను వేధింపులకు గురి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని కాల్చివేసినట్లు సమాచారం. బాలికను కుటుంబ సభ్యులే హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పు అని నారాయణ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తగ్గట్టు పనిచేయడం వారి కర్తవ్యమని, జగన్ పోలీసుల బట్టలు విప్పేసి గేమ్ చూడాలని అనుకుంటున్నారని అన్నారు. ఆయనకేముంటుందో వారికి అదే ఉంటుందని ఎద్దేవా చేశారు. పోలీసులు మనోధైర్యం దెబ్బ కొట్టేలా జగన్ మాట్లాడడం సరికాదని నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ యూనిట్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరో కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు ఇతర మూవీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ విజయవంతం కావాలని
శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు హీరో కళ్యాణ్ రామ్ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని విజయశాంతి అన్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్టు తెలిపారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా పెద్ద కొట్టాయి ఉత్సవాలు. 4వ రోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ. తిరుపతి కాట్పాడి డబుల్ లింక్ కేంద్ర రైల్వే శాఖ ఆమోదం. రెవెన్యూ శాఖ అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం. రెవెన్యూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం. తిరుమలలో ప్రారంభమైన వార్షిక వసంతోత్సవాలు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆర్థిక సేవలు రద్దు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.